Hi everyone. So, ఈ vlogలో what I'm gonna say is I don't think these are all kind of what I'm saying is only a US journey and all of it. I'm not just including it. See, why I basically started this YouTube channel is not ఏదో ఒక రీచ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాం టు బికమ్ అ మోటివేట్ అంత లేదండి అసలు. It's not something like that, but this is kind of a digital memory that I can keep. ఒక 10 years అయిన తర్వాత నేను వచ్చి when I look back into these videos, I wanna feel ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో ఐ వాంట్ ఫీల్ ద సేమ్ థింగ్. ఒక మంచి మెమొరీలా ఉండిపోద్ది అనేసి ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ వన్. So this is the main reason. Since 2 years, basically it's because my mom insisted me everyone are doing, just to at least you do it and share the link so we could see anytime that we need. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూడాలనుకున్నప్పుడు అట్లీస్ట్ దే కెన్ గో టు ద వీడియోస్ అండ్ లుక్ అన్నట్టు చాలా చెప్పారు. బట్ ఐ ఆమ్ అ బిగ్ కెమెరా షై పర్సన్. నాకు ఇప్పుడు ఎవరైనా ఐ ఆమ్ వెరీ యాంటీ సోషల్ పర్సన్. ఐ డోంట్ ఈవెన్ గో ఫర్ హౌస్ పార్టీస్ అండ్ ఆల్. ఇక్కడ ఇఫ్ నాకు ఉన్న ఒక్క అమ్మాయి ఫ్రెండ్ ఇక్కడ, దట్టు తను నాకు నర్సరీ నుంచి తెలుసు, సిన్స్ మై ఫస్ట్ స్టాండర్డ్ అప్పటి నుంచి, లైక్ 21 years నుంచి. ఎలా అంటే నాకు ఇఫ్ ఐఎమ్ విత్ 1 person or 2 person ఐమ్ ఓకే. ఇఫ్ ఒక 4-5 people అట్లా గ్రూప్ ఉన్నా సరే ఐఎమ్ వెరీ షై. బట్ ఒక్కసారి మాట్లాడడం మొదలెడితే అబ్బాబోయ్ ఆపమ్మ ఎంత మాట్లాడతావు అని చెప్తారు. కానీ నాకుగా నేను ఇనిషియేట్ చేసి మాట్లాడండి చాలా భయం. చాలామంది ఏమనుకుంటారంటే ఇట్స్ నాట్ ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి తినకింత యాటిట్యూడ్. నాకు యాటిట్యూడే లేదండి బాబు. నాకు చాలా భయం అవుతుంది పక్కన. నాకేమైనా ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నా, అరే నేను ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో ఏంటో, నేను ఇప్పుడు ఇది మాట్లాడవచ్చా, అలా చాలా భయపడతా. బట్ ఒక్కసారి కంఫర్ట్ లెవెల్ వచ్చిందంటే బుర్ర తినేస్తాను నేను. చాలామంది చెప్తారు. మా అమ్మ ఎవ్రీడే, మీకు తెలుసో తెలీదో, ఐ టాక్ టు మై మామ్, మై సిస్టర్ అండ్ మై పిన్ని లైక్ ఆల్మోస్ట్ 1 hour 1.5 hour మాట్లాడతా. ఎంత సోది చెప్తా అంటే అంత సోది చెప్తాను నేను. ఇఫ్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్ వర్ వెరీ క్లోజ్ టు మీ, దే కుడ్ రిలేట్ టు దిస్. చాలా మాట్లాడతా. కానీ తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయమే. బట్ యా, అది ఒక మెయిన్ రీజన్ ఉండే ఎందుకు ఐ డిలేడ్ దిస్ థింగ్. బట్ ఇప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది మేబీ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ లిటిల్ బిట్ ఎర్లీ అని. బట్ హానెస్ట్లీ నాకు అంత టైం, ఐ హ్యాడ్ నో టైం. ఇప్పుడు కొంచెం లైఫ్ కొంచెం సార్టెడ్ ఉంది, టచ్ వుడ్ కొంచెం బెటర్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైం అని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఎందుకు వేస్ట్ చేయడం, నేనే ఒకటి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా నాకే కావాల్సినప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా అన్నట్టు ఐ డిసైడెడ్. చాలా ట్రయల్ పెట్టి ఓకే ఫైన్ లెట్స్ డూ దిస్. మహా అయితే అంతమందికి ఏం రీచ్ వెళ్ళదు, ఇది చూసేదో 10-20 మంది. ఇట్స్ ఫైన్ అని ఐ టుక్ దిస్ డెసిషన్. అండ్ ఇంకోటి వచ్చేసి, సో నా మదర్ టంగ్ అండ్ నేను పుట్టి పెరిగింది మొత్తం కర్ణాటక. సో నాకు కన్నడ కూడా బాగానే వచ్చు మాట్లాడడం, తెలుగు బాగానే మాట్లాడతాం. నౌ టు చూజ్ ఏ లాంగ్వేజ్లో చేయాలని, అది ఇంకా ఐ వాజ్ లైక్ ఏది చేద్దాం, ఏ లాంగ్వేజ్లో చేద్దాం. ఇంగ్లీషా, సరే మాట్లాడతాం, ఏదో ఇక్కడ మాట్లాడాలి కాబట్టి. కానీ ఏదో ఎమోషన్స్ చెప్పుకో బయటికి ఇంగ్లీష్లో అంటే రేపన్నా నేనే చూస్తే నా వీడియోస్ నేనేనా
అనిపిస్తుంది. ఏదో ఇంగ్లీష్ మేనేజ్ చేద్దాం కోసం కొంచెం మాట్లాడదాం తప్పితే నేను ఐఎమ్ నాట్ నాకు అంత నచ్చదండి ఇంగ్లీష్ మాట్లాడటం. సో అందుకు నేను ఇంగ్లీష్ అనుకోలే. బట్ కన్నడ తెలుగు అంటే అగైన్ కమింగ్ టు ద సేమ్ థింగ్. నేను హార్ట్ఫుల్గా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఇలా అనుకుంటే ఐ ఫెల్ట్ ఇన్ తెలుగులో కొంచెం బాగా చెప్పగలుగుతానేమో అనేసి. అలా కన్నడలో చెప్పలేనా అంటే చెప్తా అండి. కన్నడలో కూడా ఇంతే బాగానే మాట్లాడతా, ఇలానే చెప్తా. బట్ మరీ ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో ఒకటి చెప్పి మళ్ళీ ఇంకోలా డబ్బింగ్ చెప్పినట్టు ఇంకోసారి కన్నడలో చెప్పాలి, ఎందుకు ఆ డబల్ పని, సర్లే తెలుగులో మాట్లాడదాంలే అని అనుకున్నా. బట్ ఎప్పుడైనా కన్నడలో మాట్లాడాలనిపించినప్పుడు ఐ విల్ రికార్డ్ ఇట్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నా కన్నడ నేనే వినాలనుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇందులో బాగానే మాట్లాడుతున్నా, ఇందులో బాగానే కుడ్ ఏబుల్ టు కన్వే అనుకొని తెలుగులోనే మాట్లాడుతున్నా. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ చెప్తామనుకున్నాం. సో అండర్ గ్రాడ్లో లైఫ్ ఎలా ఉండే, ఎందుకు సడన్గా నేను యూఎస్ డెసిషన్ తీసుకున్నా అంటే టిల్ కోవిడ్ ఐ వాజ్ లైక్ నేను అబ్రాడ్ రావాలని అనుకున్నా, చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఒకసారి యాక్చువల్లీ ఏంటంటే ఐ వాజ్ ఇన్ 3rd క్లాస్ or 4th క్లాస్ అనుకుంటా. మా ఫ్యామిలీలో ఒక్కరు అబ్రాడ్ నుంచి వచ్చారు. సో యాజ్డ్ మా అమ్మకి, అమ్మ ఇలా అబ్రాడ్ వెళ్ళాలంటే నేను కూడా అంటే ఒక రెస్పెక్ట్ అని ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు చాక్లెట్స్ ఇవన్నీ బాగా తెచ్చేవాళ్ళు కాబట్టి నేను అలా వెళ్ళాలి, నాకు అలా కావాలంటే నేను ఏం చేయాలంటే అమ్మ ర్యాండమ్గా ఇట్లా డాక్టర్ అయితే వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా డాక్టరే కదా అని అనేసారు. ఇంకా మనమా కొంచెం పీతబడి కాబట్టి అవునేమో డాక్టర్ అయితేనే వెళ్ళగలమేమో అని ఇక డాక్టర్ అవ్వాలి 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 అని అప్పుడు ఫిక్స్ అయ్యా డాక్టర్ అవుదామని. అలానే 10th దాకా చదువుకున్నాం. ఐఎమ్ నాట్ లైక్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అంతేం కాదు, అలానే యావరేజ్ కూడా కాదు, కొంచెం 90% పైన తీసిన అమ్మాయి. ఐసీఎస్సీలో చదివా, 90% పైన తీసిన అమ్మాయినే. అలా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అలా అని ఎప్పుడు లేను. సరే మనకు చదివిన బుర్రకెక్కితే చాలు, మెడికల్ సీట్ దొరికేంత అని అనుకున్నాం. ఇంటర్లో ఏంటంటే కిచిడి అయిపోయింది మొత్తం. మాకు ఫస్ట్ నీట్ వచ్చింది, అదో షాక్. సగం కేసెట్ నుంచి నీట్ ప్రిపరేషన్ అలా అది కొంచెం సగం అర్థం కాలే, ఎక్కడి నుంచి ఎలా ఏంటి అన్నట్టు. అయిన తర్వాత నేను బీటెక్ చదవాలనుకోలేదు కాబట్టి అంత బోర్డ్ ఎగ్జామ్స్ అంత పట్టించుకోలే. తర్వాత సో నాకు మ్యాథ్స్ నచ్చేది కాదు. ఆ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ నేను అక్కడ చూసిన తర్వాత కొంచెం మరి పనిచేసేది కాదండి. ఏంటంటే అరే ఏంట్రా బాబు ఇది మరీ నాకు ఇప్పటికీ ఎవరైనా ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ అంటే అది ఎందుకు చేస్తారో తెలియదు. అసలు నాకు క్వశ్చన్, ఈ బీటెక్ చేసిన వాళ్ళకైనా మీరు ఎప్పుడైనా జీవితంలో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ వాడతారా? నాకు ఆ ట్రిగ్నోమెట్రీ స్కూల్లో కూడా ట్రిగ్నోమెట్రీ చెప్పేటోళ్ళు కదా, నాకు ఇప్పటికీ తెలియదండి మీరు ఎక్కడ వాడతారు ఏంటి అని. నాకు బయాలజీ స్టూడెంట్ కానీ బయాలజీ ఎప్పుడైనా వాడతాము, తెలుసు బయాలజీ చూస్తాము. ఈ మ్యాథ్స్ ఈ ఇమాజినరీ సబ్జెక్ట్ ఏమో అనుకుంటా. సో నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను బీటెక్ జోలికి వెళ్ళొద్దురా బాబు అనుకున్నా. సో నేను ఇంకా PCMB చదివా. మాకు కర్ణాటకలో 4 చదవాలి కాబట్టి చదివా. బట్ నీట్ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అయ్యా. ఇంకా రాస్తే మనం చాలా తెలివేలా ఉన్నాం కాబట్టి మెడికల్ సీట్ రాలేదు. నీ తెలివితేటలకి మేము కాలేజ్ అంటే బీ కేటగిరీలో వచ్చింది. బట్ యాజ్ ఐ సెడ్ మా ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల బీ కేటగిరీ అఫోర్డ్ చేసేంత లేము. సో డాడీ ఒకటి క్లియర్గా చెప్పారు, నీకు ఫ్రీ సీట్లో ఏది వస్తే అది. అండ్ ఆయన ఒకటి అన్నారండి అప్పుడు, ఏదోటి మాకు తెలిసిన బీటెక్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు, వెళ్ళి ఆ ప్రిన్సిపల్ కాలు పట్టుకుంటా ఒక కాలేజ్ సీట్ ఇవ్వమని చదివేసే బీటెక్ అన్నారు. ఐ స్టిల్
ఈ ఇన్సిడెంట్ 10 ఇయర్స్ అయినా నేను ఆ డైలాగ్ మర్చిపోను. ఎందుకంటే మనకు మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి మనకెలా అంటే ఫాదర్ పరువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అరే! నా చదువు కోసం సీటు కోసం వెళ్ళి మా నాన్న ఇంకో కాళ్ళు పట్టుకోవాలి అన్న థాట్ కిల్డ్ మీ. చాలా ఐ మీన్ ఈవెన్ నౌ ఇప్పుడు గుర్తు చేసుకున్నా ఐ ఫీల్ లైక్ అరే! ఏంట్రా అప్పుడు ఐ రిగ్రెటెడ్ అ లాట్. అంటే నా ర్యాంకింగ్ మరీ ఘోరంగా ఏం లేదు, బాగానే ఉంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మనకు రిజర్వేషన్ లేదు. ఉన్నోళ్ళకైతే నాకు 10,000 ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీ సీట్లు వచ్చాయి. మనకు రిజర్వేషన్ లేదు కాబట్టి ఇంకా ఫ్రీ సీట్ రాలే మెడికల్. సరే ఇంకేం చేద్దాం అనుకుని చాలా ఆలోచించి చాలా ఏడ్చా. మా పేరెంట్స్ ఇంటర్ టైంలో అయితే నిజంగా మా పేరెంట్స్ అయితే నేను కానీ చాలా సఫర్ అయ్యాం. చాలా కష్టపడ్డాక ఓ డెసిషన్ తీసుకున్నా. సరే నాకంటూ ఇంకా డెంటల్ అని ఫ్రీగా సీట్ వచ్చింది, మంచి కాలేజ్లో వచ్చింది. ఇదే చేద్దాం, ఏముంది ఇదైనా డాక్టరే అవుతారు కదా, యూఎస్ కదా వెళ్ళాలనుకుంటుంది, ఏది చదివితే ఏంటి అనేసి తర్వాత డెంటల్కి జాయిన్ అవుదామని డెంటల్ జాయిన్ అయ్యా. నేను మెడికల్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ వాజ్ వెరీ క్లియర్ నేను బీటెక్ అయితే చేయొద్దు అని. అండ్ డెఫినెట్లీ మా నాన్న చేతితో ఇంకొకరు కాలు బట్టి అలాంటి మాటలు విన్న తర్వాత అయితే నేను వద్దురా బాబు, ఏ మిడిల్ క్లాస్ వాళ్ళకైనా మన పరువు కొంచెం, అది కూడా అమ్మాయికి అయితే వాళ్ళ నాన్నగారి పరువు చాలా ఇంపార్టెంట్. సో నేను ఆ డైలాగ్ అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేకపోయా. సో నేను డెంటల్ జాయిన్ అయ్యా, మంచి కాలేజ్లో దొరికింది సీటు, జాయిన్ అయినా. ఇంకా అలా నా డెంటల్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు 6 months ఎలా ఉండే అంటే ఏం చేస్తున్నాను, ఏదో చేద్దాం అనుకున్నా, ఏం చేస్తున్నా. అప్పుడు తెలుసు కదా ఎలా ఉంటుంది అంటే నాతో పాటు జాయిన్ అయిన మెడికల్ సీట్కి జాయిన్ అయిన వాళ్ళందరూ మేము మెడికల్లో ఇది మీరు డాక్టర్స్ కాదు అది. బట్ ఒక్క రియాలిటీ చెక్ దొరికింది అప్పుడు దాకా నేను సరే ఈ డాక్టర్ కోసమే కదా ఇంత, బట్ నేను యూఎస్ వెళ్ళడానికి కోసం డాక్టర్ చదవాలనుకున్నా అన్న కాన్సెప్ట్ మర్చిపోయా. అప్పుడు గుర్తొచ్చింది, సరే మన బుర్ర కొంచెం వెలిగింది, అరే మనకి ఇది కాదు కదా కావాలి, మనం యూఎస్ వెళ్ళడానికి కోసం కదా ఇది ఏదో చదవాలనుకుంది. సరే ఏది చదువుతామో అది చదువుదాం, నాలెడ్జ్ కోసం చదువుతాం హానెస్ట్గా. దాని తర్వాత ఏది రాసి పెట్టిందో అది అవుద్ది, మనం యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి సరే అనుకుని ఇంకా అప్పుడు కొంచెం నచ్చింది కోర్సు చదవాలి అని. మరియు డే 1 నుంచి చదివే రకం అయితే కాదు నేను. నా ఫ్రెండ్స్ దేవర్ దేర్, నాకు ఎగ్జామ్ టైంలో లిటరలీ నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ ముందు కూర్చునేదాన్ని. వాళ్ళు డే 1 నుంచి చదివిన వాళ్ళు వచ్చేప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మన బుర్రకు కొంచెం అర్థమైతే అది వెళ్ళి నేను ఎగ్జామ్లో రాసి వచ్చా. సో అలా ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా. ఫస్ట్ ఇయర్ పాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అట్లా కొంచెం కోర్స్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చి సరే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, ఇంకో 4 years నేను ఇందులోనే ఉండాలి కాబట్టి 4-5 years ఆ లైఫ్ లాంగ్ నాది ఇదే కాబట్టి డెఫినెట్లీ నచ్చాలి, నచ్చకపోయినా నచ్చేలా చేసుకోవాలి అని ఇంకా నా డెంటల్ జర్నీ స్టార్ట్ చేశా. బట్ డెఫినెట్లీ నేను జాయిన్ అవ్వడానికి ముందుకి ఇప్పటికి ఇంకెప్పటికైనా ఎంబీబీఎస్ఆ డెంటల్లా అంటే నేను డెంటలే సజెస్ట్ చేస్తాను. అంత స్ట్రెస్ ఉండదండి, బాగుంటుంది, నమ్మండి బాగుంటుంది. ఎందుకు డెంటిస్ట్ని డాక్టర్ అనరో ఇట్స్ ఓకే ఫైన్, మనకు డాక్టర్ అవసరం లేదు, బట్ బాగుంది మన కోర్స్, బాగానే ఉంటుంది. ఐ లైక్ దట్. అలా ఫస్ట్ ఇయర్ డెంటల్ జాయిన్ అవ్వడం, మా డెంటల్ కోర్స్ చూస్ చేసుకోవడం ఇవన్నీ జరిగింది. దిస్ ఇస్ ద బ్యాక్ స్టోరీ, ఎంటర్ టు డెంటల్ ఎలా అని. డెంటల్ అనుకోలే, మెడికల్ అనుకున్నా, బట్ అది దొరకనందుకు ఇంకా డెంటల్కి వచ్చా. ఇలా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.